రేపు మీ ఫస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్తోనట. ఏ న్యూజిలాండే అంటే అప్పటి నుంచి ఆడుతున్నందుకు జింబాబ్వేతో నెట్టకూడదా? మీరే హోస్టింగ్ చేస్తానరా, మీ వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు. ఏంటి మా వాళ్ళు హోస్టింగ్ చేస్తానరా? అయితే జింబాబ్వేతో నెట్టమనా? ఎవడు ఇచ్చాడు మీకు హోస్టింగ్? ఎంతకిన్నా ఐసీసీ మీ స్టేడియంలో లేజర్ షో అంటే ఏడ్చేస్తారా? స్టేడియంలోట లేజర్ షో అంతే, లైట్ లేపేస్తావా? పోనీ లైట్ షో అంటే ఏంటి? లైట్ షో ఇన్నింగ్స్ బ్రేక్ లో చేస్తారు కదా, లైట్ షో లైట్ షో అంతే. స్టేడియం లోనా స్టేడియం బయట మీ ఇష్టమే. ఏదైనా తేడా పనులు చేస్తే మిమ్మల్ని మింగుతారు అంతే. స్టేడియంలో లైట్ షో జాతరలో జిజికి లైట్లు పెట్టించినాం, జాతర లైట్లు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ సరదాగా మీ దేశంలో సైట్ సీయింగ్ మేము తెప్పం మా వాళ్ళు మంచి ఏమి లేనప్పుడు ఎందుకు హోస్టింగ్ తీసుకున్నారా మీరు? ఐసీసీ కూడా ఇచ్చాడు అడుగు దెబ్బతాను బయట తిప్పమనే. హలో, నేను న్యూజిలాండ్ కెప్టెన్ అండి. రేపు మీతో మాకు మ్యాచ్ ఉందండి బాబు. బయట దీపావళి సౌండ్ లేటండి. డెఫినెట్లీ ఏం హమారా సంప్రదాయ ఫైర్ క్రాకర్స్ హే. ఆజ్ రాత్ దుప్పటి కప్ కే సోజా లేకిన్ రూమ్ మే నేట్ డాల్ దూంగా. ఇదేంట్రా నేనేం అడిగిన ఆడేం చెప్తున్నాడు? హలో, నేను మిచ్చల్ శాంటనర్ అండి. రేపు మ్యాచ్ ఉంది కదా, ప్రాక్టీస్కి ఎప్పుడు తీసుకెళ్తారా? భయ్యా మా ఊర్లో అరిస్తే మాకు మెంట లేకపోద్ది. మా ఒరిజినాలిటీ బయటకు వచ్చి స్లోగా మాట్లాడు. డెఫినెట్లీ. హలో, నా పేరు శాంటనర్ అండి. రేపు మాకు మ్యాచ్ ఉందండి బాబు, ప్రాక్టీస్కి ఎప్పుడు తీసుకెళ్తారండి? రూమ్ మే 4 స్క్వేర్ కి వెళ్తే హే, अब आपको रूम बैठ के अलो नहीं है. मैच के ముందు 1 घंटा प्रैक्टिस करेंगे. हमारा देश को नया रूल्स आज से शुरू हो रहा है. న్యూజిలాండ్ కెప్టెన్ రో రహా హే. న్యూజిలాండ్ కెప్టెన్ నేనండి బాబు. ఇలాగైతే కష్టం అండి. మా మ్యాచ్లో కూడా దుబాయ్ ఎట్టండి. స్కెడ్యూల్ ఫిక్స్ హుయి. చీదినమ్మ, రూమ్ లో 4 స్క్వేర్ ఆడుకోమంటున్నారా?